హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది వచ్చేటప్పటికి RGB లైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి స్క్రీన్ మీద అయితే వేస్తాను, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇక్కడ నేను ఈ టైప్ అయితే ఉంటుంది. ఇది రిమోట్ కంట్రోల్ అండ్ RGB లైటింగ్. ఇది నేనైతే చూస్తాను. ఇక్కడ 50 వాట్స్ అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు. ఇక్కడ వైట్, ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, పింక్ ఈ కలర్స్ అయితే ఎలాగొచ్చు చూద్దాం. ఇంకేమైతే లేవు. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి రిమోట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ప్రతి మోడల్స్ ఇదే రిమోట్ అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది మెయిన్. కొద్దిగా వెరైటీగా ఉంది. ఓకే, ఓకే ఇదైతే ఇప్పుడు టెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎలా వెలుగుతుంది కలర్స్ అని నేనైతే సెట్ చేస్తాను. రిమోట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇందులో నాకు బ్యాటరీ అయితే రాలేదు. నా దగ్గర బ్యాటరీ ఉంటే ఆ బ్యాటరీ అయితే వేసాను. ఇప్పుడు ఆన్ చేసి రిమోట్ కంట్రోల్ ఎలాగా పనిచేస్తుందో చూద్దాం. ఇదైతే బాగానే ఉన్నదే, కాకపోతే ఇక్కడ స్క్రూస్ అయితే బిగించలేదు, సరిగ్గా ఫిట్ అవ్వలేదు అనమాట. ఓకే, లైటింగ్ అయితే డిమ్ కొడుతుంది. ఓకే, ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఓకే ఆఫ్ అయితే చేశాను. రిమోట్ కంట్రోల్ అయితే బాగానే పనిచేస్తుంది. బ్రైట్నెస్ ఓకే. నేను ఇప్పుడైతే ఒకలా సెట్ చేస్తాను. అంటే నేను దేనికోసం కొన్నానంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తాను కదా, అప్పుడు బ్యాక్ సైడ్ వాల్కి అయితే డిమ్ కొడుతుందని నేనైతే కొన్నాను ఇది. ఇప్పుడు మీకు ఎలాగా సెట్ చేస్తానని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో గైస్ నేనైతే ఇదైతే సెట్ చేశాను. చూడొచ్చు ఇది వర్క్ అయితే బాగానే అవుతుంది. అంటే ఫస్ట్లో అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. అంటే రిమోట్ ఉంది కదా, అండ్ రిమోట్ ఫుల్గా వర్క్ అవ్వడం అంటే కొద్దిగా డిలే అయితే ఉంది. అండ్ ఇప్పుడు అయితే బాగానే ఉంది, బాగానే వర్క్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో అయితే బ్యాటరీ అయితే ఇవ్వలేదు. నా దగ్గర బ్యాటరీ ఉంటే బ్యాటరీ అయితే వేసాను. ఈ బ్యాటరీ స్మాల్గా ఎక్కడైనా దొరికితే ఒక 20 రూపీస్ అయితే రిమోట్ వచ్చేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో లైటింగ్ గురించి చెప్పాలి. ఇందులో లైటింగ్ గురించి అయితే 50 వాట్స్ అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద. కాకపోతే ఇందులో 50 వాట్స్ అయితే రాదు, 15 వాట్స్ అయితే రావచ్చు. 15 వాట్స్ కూడా రాకపోవచ్చు, అంటే 10 వాట్స్ అలా ఉండొచ్చు. అంటే నేను మొత్తం వైట్ కలర్ అయితే పెట్టాను. మొత్తం ఇది ఇప్పుడు వచ్చేటప్పటికి 50 వాట్ అయితే రావాలి. ఎందుకంటే అందులో ఉన్న LEDs అన్నీ ఎదిగితే బ్లింక్ అవుతాయి. ఇక్కడ వాళ్ళు చూడొచ్చు, అంత లైటింగ్ అయితే రాలేదు. కాబట్టి ఇదైతే 15 వాట్స్ లేదా 10 వాట్స్ అబో ఉండొచ్చు, అంతే. అంతకుమించి ఎక్కువ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ యూట్యూబర్స్. అంటే ఇప్పుడు నేనైతే వీడియో చేస్తున్నాను, ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, వాల్కి అయితే పెట్టచ్చు అనమాట. అలాగా లైట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ స్టిప్ ఒకటి తీసుకున్నాను, అది అంత లైటింగ్ అయితే రాదు. సేమ్ దాని ప్రైస్ దీని ప్రైస్ సేమ్ కాస్ట్ అనమాట. ఇది 300 నుంచి 500 బిలో ఉంటుంది ఈ మోడల్స్. వీటిలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు దాన్ని బట్టి కొనుక్కోవచ్చు. ఈ 300 అబోవ్ ఉంటాయి అనమాట, 500 బిలో సేమ్ ప్రైస్ అనమాట. ఇది కాకపోతే లైటింగ్ అంత రాదు, ఇదైతే వస్తుంది, సరిపోద్ది వాళ్ళకి అలా బ్యాక్ సైడ్ ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరైనా సాంగ్స్ వింటారు కదా, ఆ సాంగ్స్ వినే వాళ్ళకి అయితే సూపర్ ఫ్రెండ్స్. అంటే మనకి సింపుల్గా ఏదైనా మూవీస్ చూసేటప్పుడన్నా లైటింగ్ గట్రా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం లైటింగ్ తగ్గించుకోవచ్చు, ఇంకా లైటింగ్ అక్కర్లేదు, బట్ లైటింగ్ అయితే తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగుంది అండ్ క్వాలిటీ అయితే బాగుంది. మీరు కొద్దిగా వైర్ అయితే కలపాలి దానికి. వైర్ ఒక బయట మార్కెట్లో దొరికితే ఆ వైర్స్ అయితే కొనుక్కొని మనకి ఫ్లగ్ ఒకటి కొనుక్కొని మామూలుగా మనం అయితే బీన్ చేసుకోవచ్చు. బీన్స్కి అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అంటే వైర్ లెంత్ తక్కువ అనమాట, లెంత్ బాగా తక్కువ. మీరు మామూలుగా బోర్డులో పెట్టడానికి కూడా చాలు అది. ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది, అంటే మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది అందరికి కాదు, కొద్ది మందికి. ఓకే, ఒకవేళ మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ పెట్టి కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.